వెల్కమ్ టు చైతన్య ఇన్స్టా పోలీస్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. సో ఇక్కడ మీరు చూస్తుంది నిజమే, అర్థమెటిక్ యొక్క వర్క్షాప్ అనేది ఈ యొక్క కమింగ్ సండే 23rd February సండే రోజు మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు మా యొక్క దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి చైతన్య ఇన్స్టా పోలీస్ బస్ స్టాప్కి దగ్గరలో ఉంటుంది. మా యొక్క క్లాస్ రూమ్ వెన్యూ 3rd ఫ్లోర్లో మీకు అక్కడ ఈ యొక్క వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మేము ప్రతి ఆదివారం కూడా వర్క్షాప్ నిర్వహించబోతున్నాం. దాంట్లో మొట్టమొదటిగా మేము ఇక్కడ వర్క్షాపు మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ యొక్క ఒక టాపిక్ తీసుకొని ఆ యొక్క టాపిక్లో ఈ యొక్క వర్క్షాప్ ఎలా ఉంటుందని చెప్పి నేను మీకు డీటెయిల్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో మీకు వెన్యూ అయితే మీకు చైతన్య ఇన్స్టా పోలీస్ దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది బిల్డింగ్. ఆ బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి క్లాస్ రూమ్లో మీకు ఈ యొక్క వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వెన్యూ వచ్చి మీకు అర్థమవుతుంది. సో డేట్ వచ్చి మీకు 23rd February సండే 10 AM నుంచి 1 PM. అసలు ఈ వర్క్షాప్ యొక్క ఉద్దేశం ఏంటి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? మీరు ఆల్రెడీ కోచింగ్ ఏదైనా సంస్థలో కోచింగ్ తీసుకొని ఉంటే మీరు ఖచ్చితంగా మీరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామినేషన్ కానీ, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ కానీ ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నట్టయితే ఖచ్చితంగా మీరు అటెండ్ చేయాల్సిన వర్క్షాపు మన చైతన్య ఇన్స్టా పోలీస్ వారు కండక్ట్ చేసేటువంటి సండే 23rd February వర్క్షాప్కి డెఫినెట్గా మీరు ఎంట్రీ పాస్ తీసుకొని ఈ యొక్క వర్క్షాప్కి అయితే మీరు అటెండ్ అవ్వాలి. సో దీని యొక్క హైలైట్స్ చెప్తాను చూడండి మీకు. సో మనం నిర్వహించబోయే వర్క్షాప్ యొక్క హైలైట్స్ ఏంటంటే, మనం ఒక టాపిక్ ఎంచుకుంటాం. ఆ టాపిక్ ఆ సండేలో ఆ 3 అవర్స్లో మనం ఇవ్వబోతున్నది ఏంటంటే, మీకు ఏదైతే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామినేషన్ జరిగాయో, మనకి 2016 నోటిఫికేషన్ జరిగింది, అదేవిధంగా 2018 నోటిఫికేషన్, 2022 నోటిఫికేషన్ అండి. అంటే మనకి తెలంగాణ ఏపీ సెపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకి ఎస్ఐకి సంబంధించి 3 నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. ఆ యొక్క 3 నోటిఫికేషన్స్లో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే మనకి జరగడం జరిగింది. ఆ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి ఏదైతే మనకి కండక్ట్ చేశారో 2016 APRTZ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్, 2018 APRTZ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్, 2022 APRTZ తెలంగాణ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో దాంట్లో మనకి మ్యాథమెటిక్స్లో మనకి వచ్చిన క్వశ్చన్స్ని తీసుకొని దాని మీద మనకి వర్క్షాప్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వర్క్షాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక ఆదివారం మీరు అటెండ్ అవుతే మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు ఈ యొక్క వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్కి అటెండ్ అయ్యే విద్యార్థి ముందుగానే ఎంట్రీ పాస్ తీసుకోవాలి. చైతన్య ఇన్స్టా పోలీస్ అడ్మిన్ ఆఫీస్కి వచ్చి ఎంట్రీ పాస్ బుక్ చేసుకోవాలి. ఓన్లీ 300 మంది విద్యార్థులకు మాత్రమే ప్రతి ఆదివారం ఈ యొక్క వర్క్షాప్ అనేది నిర్వహించడం జరుగుతుంది 10 o'clock నుంచి 1 PM వరకు. ఫస్ట్ వర్క్షాప్ డేట్ మీకు ఆల్రెడీ చెప్పాను, 23rd February మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు వర్క్షాప్ జరుగుతుంది. అయితే ఫస్ట్ మస్ట్ ఏంటంటే ఎంట్రీ పాస్ ఉండాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఈ వర్క్షాప్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మేమే మీకు ప్రొవైడ్ చేస్తాం. సో మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ మీకు ఒక 20+ పేజెస్ రూపంలో మీకు మెటీరియల్ వస్తుంది. ఆ యొక్క మెటీరియల్ని కూడా మేమే మీకు ప్రొవైడ్ చేస్తాం. మీరు తీసుకొని రావాల్సింది ఒక స్పైరల్ నోట్బుక్ అండ్ పెన్ తీసుకొని ఈ యొక్క వర్క్షాప్కి మీరు అటెండ్ అవ్వాలి. సో వర్క్షాప్లో మనకి మెయిన్ ఏంటంటే, ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి, ఆ టాపిక్లో మీకు ఇక్కడ బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్ అనేవి ఏవి ఉంటాయి. మన ఎగ్జామినేషన్ని టార్గెట్ చేసుకొని, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామినేషన్ టార్గెట్ చేసుకొని బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్ అనేది డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో అందులో ఉన్న ఇంపార్టెంట్ ఏరియాస్ ఏముంది, ఒక టాపిక్ ఎంచుకున్నప్పుడు ఆ టాపిక్లో ఏ ఏరియాస్ నుంచి మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అడుగుతున్నాడు ఆ కాన్సెప్ట్స్ డిస్కషన్ అనేది జరుగుతుంది. తర్వాత మన యొక్క సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామినేషన్లో జరిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి, 2016, 2018, 2022 సంవత్సరాల్లో జరిగిన ఆ PYQs డిస్కషన్ కూడా ఆ యొక్క టాపిక్లో ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు మెటీరియల్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఆ ఎగ్జామినేషన్లో ఆ టాపిక్ నుంచి ఏఆర్ క్వశ్చన్స్ ఏమైనా అడిగాడా, అంటే అసెప్షన్స్ అండ్ రీజన్ క్వశ్చన్స్ ఏమైనా అడిగాడా, ఒకవేళ అడగకపోతే అందులో మనకి కమింగ్ 2025లో కానీ 2026 ఎగ్జామ్లో మన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్లో ఎలాంటి అసెప్షన్ రీజన్ క్వశ్చన్స్ ఆ టాపిక్ని అడుగుతారని చెప్పి అక్కడ డిస్కషన్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే, డేటా సఫిషియన్సీ అండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనకి ఒక ఎస్ఐ అభ్యర్థి ఖచ్చితంగా డిఎస్ నుంచి మనకి మినిమం 10 క్వశ్చన్స్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తున్నాయి కనుక మనం ఏదైతే క్లాస్ రూమ్లో
మ్యాథమెటిక్స్ జరిగినప్పుడు మన చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో ఎస్ఐ బ్యాచ్ వాళ్ళకి ఏదైతే మనం డిస్కస్ చేయబోతున్నామో సో డేటా సఫిషియన్సీ, అసర్షన్ రీజన్ అండ్ కరెక్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్, అదేవిధంగా ఇక్కడ సో డిఎస్ క్వశ్చన్స్ కూడా ఆ యొక్క టాపిక్ నుంచి పీవైక్యూస్లో ఏమైనా ఇచ్చాడా, ఇస్తే ఒకవేళ ఇవ్వలేదు అంటే సో నెక్స్ట్ కమింగ్ ఇయర్ ఎగ్జామ్స్లో ఎలాంటి డిఎస్ క్వశ్చన్స్ ఆ టాపిక్ నుంచి అడుగుతారని చెప్పి వాటి డిస్కషన్ ఉంటుంది. అంటే డిఎస్ యొక్క బేసిక్స్ చెప్తాము, నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్ చెప్తాము. ఆల్రెడీ ఆ ఇయర్లో 2016, 18, 22లో ఎలాంటి డిఎస్ క్వశ్చన్స్ అడిగాడు, సో డేటా సఫిషియన్సీ వాటి డిస్కషన్ కూడా జరుగుతుంది. అంటే హైలైట్స్ చెప్పాలంటే మీరు ఎస్ఐ ఎగ్జామినేషన్కి మీరు సీరియస్గా రెడీ అవుతూ ఉంటే, లేదా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి మీరు సీరియస్గా రెడీ అవుతూ ఉంటే, సో మేము ఈ వర్క్షాప్ మీ అటెండ్ అయిన విద్యార్థికి సండే రోజు మార్నింగ్ 10 to 1 PM 23rd February బేసిక్స్ కాన్సెప్ట్స్ ఇవ్వడం జరుగుతుంది, డిస్కషన్, దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ముందుగానే మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్లో ఆ యొక్క ఎంచుకున్న టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమున్నాయి వాటి మెటీరియల్ మీకు ఇచ్చి వాటి డిస్కషన్స్ కూడా ఉంటాయి. సో షార్ట్కట్లు అయితే దీన్ని ఏ విధంగా చేయొచ్చు, ఒకవేళ కాన్సెప్ట్లోనే క్వశ్చన్ ఇవ్వబడితే ఆ కాన్సెప్ట్లో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది డిస్కషన్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఆ టాపిక్ నుంచి ఏఆర్ క్వశ్చన్స్ వచ్చాయా, ఏఆర్ క్వశ్చన్స్ ఒకవేళ రాలేదు అంటే ఆ టాపిక్లో ఫ్యూచర్లో మనకి ఏఆర్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఆ యొక్క డిస్కషన్ కూడా చేయటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, డేటా సఫిషియన్సీ అంటామండి, దత్తాంశ పర్యాప్తత అంటాము. అంటే ఒక 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు, ఒక ప్రశ్న అడుగుతాడు, ఆ ప్రశ్నకి సమాధానం మనం స్టేట్మెంట్ 1 ఎలాంతో వస్తుందా, స్టేట్మెంట్ 2 ఎలాంతో వస్తుందా, బోత్ స్టేట్మెంట్ టుగెదర్తో వస్తుందా, సో నైదర్ 1 నాట్ 2 అనేది మన డిస్కషన్ అయితే ఆ యొక్క టాపిక్ నుంచి డిఎస్ క్వశ్చన్స్ కూడా డిస్కషన్ చేయటం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వస్తే ఇంకా మీకు హైలైట్స్ చెప్పాలి అంటే ఒక ఎగ్జామినేషన్లో మనం మ్యాథ్స్ టాపిక్ తీసుకుంటే దాంట్లో కరెక్ట్ ఇంకరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే ఏ స్టేట్మెంట్, బి స్టేట్మెంట్, సి స్టేట్మెంట్, డి స్టేట్మెంట్స్ నుంచి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అలాంటి క్వశ్చన్స్ మనం ఒక టాపిక్ ఎంచుకున్నప్పుడు ఆ టాపిక్ నుంచి మనకి ఎలాంటి ప్రశ్నలు ఇస్తారని చెప్పి కూడా ఇక్కడ మీకు డిస్కషన్ అయితే చేయటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ అండి. అంటే మనకు ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు జాబితా 1 ఇస్తాడు, జాబితా 2 ఇస్తాడు. ఆ జాబితా 1ని జాబితా 2తో అంటే లిస్ట్ 1ని లిస్ట్ 2తో మ్యాచ్ చేయమంటాడు. సో ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్లో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు, సో ఒకవేళ నెక్స్ట్ ఫ్యూచర్ ఎగ్జామ్స్లో ఇస్తే ఏ విధంగా అడగడానికి ఆస్కారం ఉందని చెప్పి ఆ యొక్క క్వశ్చన్స్ యొక్క డిస్కషన్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇదంతా సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మీకు ఒక 20 pages రూపంలో ముందుగానే ప్రొవైడ్ చేస్తాం. సో ఎంట్రీ పాస్ ఏదైతే మీరు తీసుకుంటారో ఆ ఎంట్రీ పాస్ తీసుకొని ఆ రోజు అటెండ్ అయితే మార్నింగ్ 10 o'clock మీకు క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో 10 AM నుంచి 1 PM. బట్ ఇక్కడ ఎంట్రీ అనేది మీకు 9:45 AM లోపు ఎవరైతే మీరు యొక్క క్లాస్ రూమ్కి ఎంట్రీ అవుతారో వాళ్ళకి మాత్రమే ఎలో చేయడం జరుగుతుంది. 9:45 AM లోపే మీరు ఎంట్రీ పాస్ తీసుకొని ఉండాలి. అప్పుడు మీకు మెటీరియల్ ఇస్తారు, ఆ మెటీరియల్ తీసుకొని మీరు ఒక పెన్ అండ్ స్పైరల్ అండ్ ప్లాంక్ తీసుకొని లోపలికి వచ్చి ఈ యొక్క 3 hours వర్క్షాప్కి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వన్ ఏంటంటే మన ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అండి, టాపిక్ వైజ్ బ్రేకప్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనం సండే డిస్కస్ చేయబోయే టాపిక్ తీసుకుంటే సో లెట్ అస్ అజ్యూమ్ LCM అండ్ HCF తీసుకుందాం. సో లేదు అంటే నెంబర్స్ అండ్ అదేవిధంగా సో నెంబర్ సిస్టమ్ తీసుకున్నాం అండి. ఈ యొక్క నెంబర్స్ అండ్ నెంబర్ సిస్టమ్ అదేవిధంగా LCM అండ్ HCF సో ఈ యొక్క టాపిక్స్ మీద మనకి ఇక్కడ 23rd February రోజు వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. గసాగు గసాబా, సంఖ్యలు, సంఖ్యా వ్యవస్థ. సో దాదాపుగా మనకి సో 19 ప్రశ్నల నుంచి 25 ప్రశ్నల వరకు కూడా ఈ యొక్క నెంబర్ సిస్టమ్ దానికి రిలేటెడ్ ఉన్న టాపిక్స్ నుంచి వస్తున్నాయి కనుక సో ఇక్కడ 2016, 2018, 2022 నోటిఫికేషన్స్లో ఎలాంటి ప్రశ్నలు అడిగాడు ఆ ప్రశ్నల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఆ 3 నోటిఫికేషన్లో టాపిక్ వైజ్ బ్రేకప్ ఏముందో దానికి సంబంధించిన మెటీరియల్ ఇచ్చి దాని యొక్క డిస్కషన్ కూడా మీకు ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఇది వర్క్షాప్ ఎవరికి ఉపయోగపడుతుందంటే మీరు ఎక్స్క్లూజివ్గా మీరు అర్థమెటిక్ కానీ లేదా సో ప్యూర్ మ్యాథ్స్ కానీ లేదా రీజనింగ్ ఏరియా సో వీటిలో మీరు 100% మనం ఎస్ఐ ఎగ్జామ్లో మార్క్స్ సాధించాలనుకుంటే మీరు ఖచ్చితంగా కోచింగ్ తీసుకున్న విద్యార్థి అయినా తీసుకుని విద్యార్థి అయినా ఈ యొక్క వర్క్షాప్కి అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. మరి ఇంకా ఎవరికి ఇది ఉపయోగపడుతుందంటే మనకి తెలంగాణలో అండ్ ఏపీలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో దాంట్లో సంబంధించి కూడా మీకు ఇక్కడ సో 23rd February అండి సండే 10 AM నుంచి మీకు 1 PM వరకు మేము వర్క్షాప్ చేయబోతున్నాం. ఈ యొక్క వర్క్షాప్ యొక్క వెన్యూ మీకు చెప్పాను, చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ బస్ స్టాండ్, దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్కి పక్కనే ఉంటుంది. 3rd floorలో మీకు క్లాస్ రూమ్ వెన్యూలో జరుగుతుంది. ఈ యొక్క FBO ఎగ్జామినేషన్ కానీ లేదా ABO ఎగ్జామినేషన్
అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పోలీస్ కానిస్టేబుల్ ఈ ఎగ్జామ్స్కి రెడీ అయ్యే విద్యార్థుల కోసం ఈ యొక్క వర్క్షాప్ అనేది ఈ యొక్క 23rd ఫిబ్రవరి సండే రోజు జరుగుతుంది. అయితే దాంట్లో మెయిన్గా ఏంటంటే ఒక టాపిక్ ఎంచుకున్నప్పుడు ఆ టాపిక్లో బేసిక్స్ ఏముంటాయి, కాన్సెప్ట్స్ ఏముంటాయి అనేది డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తీసుకుంటే దాంట్లో మనకి సో ఈ యొక్క నెంబర్ సిస్టమ్ కానీ ఎల్సీఎం ఎస్సీఎఫ్లో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమొచ్చాయి, ఎలా అడిగాడు, ఫ్యూచర్లో అయితే ఎలా అడుగుతారని చెప్పి వాటి యొక్క డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ దాంట్లో మనకి ఏఆర్ క్వశ్చన్స్ ఇస్తే ఆ ఏఆర్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఎలా అడిగాడు, ఫ్యూచర్లో ఇస్తే ఏఆర్ క్వశ్చన్స్ మనకి నిశ్చితత్వం కారణమని చెప్తాము, వాటిని ఎలా అడుగుతాడని చెప్పి డిస్కషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ డేటా సఫిషియన్సీ అంటామండి, దత్తాంశ పర్యాప్తత లేదా దత్తాంశ ఆవిష్కత అని చెప్తూ ఉంటాం. ఈ యొక్క డిఎస్సి క్వశ్చన్స్కి మీకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్స్లో సో మోర్ ఇంపార్టెంట్గా ఇస్తున్నాడు కనుక వాటి యొక్క డిస్కషన్ కూడా మీకు ఇక్కడ చేయటం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ మెటీరియల్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఆ వర్క్షాప్కి మీరు రావాల్సింది ఒక నోట్బుక్ అండ్ అదేవిధంగా ఒక పెన్ తీసుకొని మీరు క్లాస్కి అటెండ్ అయితే సరిపోతుందండి. దీనికి ఖచ్చితంగా ముందుగానే మీరు ఎంట్రీ పాస్ అనేది తీసుకోవాలి. సో మొదటి 300 అభ్యర్థులకి మాత్రమే, ఒక 300 స్టూడెంట్స్కి మాత్రమే ఈ యొక్క వర్క్షాప్ యొక్క ఎంట్రీ ఉంటుంది కనుక సో 300 స్టూడెంట్స్కి వెంటనే మీరు ఈ యొక్క వర్క్షాప్కి సో అడ్మిన్ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని సో ఆ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి రెడీ వాళ్ళు వర్క్షాప్కి రావడానికి మీరు ప్రయత్నించండి. సో నెక్స్ట్ ఇంకా మీకు కరెక్ట్ ఇంకరెక్ట్ స్టేట్మెంట్స్ డిస్కషన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ పేర్స్ అంటే జతపరచడాల మీద మనకి డిస్కషన్ ఉంటుంది క్వశ్చన్. నెక్స్ట్ వన్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అంటే మనకి ఇక్కడ ఎఫ్బిఓ ఎగ్జామ్ తీసుకోవచ్చు లేదా ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ అండ్ ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ అండి. సో ఈ ఎగ్జామ్స్లో మనకి టాపిక్ వైజ్ బ్రేకప్ కూడా మీకు మెటీరియల్ అనేది ఆ రోజు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం కూడా వర్క్షాప్ మీకు ఒక 20 పేజెస్ రూపంలో మేమే మెటీరియల్ అందజేస్తాం, అక్కడ ఉన్న క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తాం. సో ఓవరాల్గా మీకు ఆ యొక్క టాపిక్ మీద పూర్తి అవగాహన తెప్పించే ఉద్దేశం కోసమే ఈ యొక్క వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ వర్క్షాప్ వచ్చి 23rd ఫిబ్రవరి, టాపిక్స్ వచ్చి ఎల్సీఎం ఎస్సీఎఫ్, కసాగు గసాబా, సంఖ్యలు సంఖ్యా వ్యవస్థ అండి. ఎస్ఐ ఎగ్జామ్లో 3 నోటిఫికేషన్ జరిగినాయి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్లో 1 నోటిఫికేషన్ ఆల్రెడీ అయిపోయింది. ఈ ఎగ్జామ్స్లో ఎలా ఇచ్చాడు, ఫ్యూచర్లో అయితే ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు, దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇస్తూ ఆ 3 అవర్స్ అయితే మీకు డిస్కషన్ అయితే చేయటం జరుగుతుంది. సో మీరు ఖచ్చితంగా పెన్ బుక్ తీసుకొని కుదిరితే ఒక ప్లాంక్ తీసుకొని ఈ యొక్క వర్క్షాప్కి అయితే మీరు అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. వర్క్షాప్ యొక్క డేట్ వచ్చి మీకు 23rd ఫిబ్రవరి 10 AM నుంచి 1 PM వరకు అయితే మీకు ఈ యొక్క వర్క్షాప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ మోర్ అనౌన్స్మెంట్ ఏంటంటే మీకు మెయిన్గా ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నారో ఆ యొక్క అభ్యర్థుల కోసం మేము ఈ యొక్క ఫిబ్రవరి 16వ తారీఖు మధ్యాహ్నం 2 PM నుంచి 5 PM వరకు ఫ్రీ మాక్ ఎగ్జామ్ కండక్ట్ చేయటం జరుగుతుంది. సో ఈ యొక్క ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలనుకుంటే సో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని ఫిబ్రవరి 16th ఆఫ్టర్నూన్ 2 to 5 కూడా మీరు అటెండ్ అవ్వండి. సో ఈ ఎగ్జామ్కి వచ్చిన వాళ్ళు అందరికీ కూడా వర్క్షాప్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం. ఫిబ్రవరి 16th ఎగ్జామ్ అటెండ్ చేసిన ప్రతి విద్యార్థికి మేము ఏదైతే వర్క్షాప్ నిర్వహించబోతున్నామో ఆ యొక్క వర్క్షాప్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అటెండ్ చేసిన విద్యార్థులందరూ కూడా మేము 23rd ఫిబ్రవరి రోజు కండక్ట్ చేస్తున్నామో ఈ యొక్క వర్క్షాప్కి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. వాళ్ళకి మేమే మీకు సో ఎంట్రీ పాస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కనుక మీరు చేయాల్సింది ఈ యొక్క 16th ఫిబ్రవరి ఏదైతే ఉంటుందో సండే రోజు మధ్యాహ్నం 2 PMకి ఎస్ఐ కానిస్టేబుల్ 200 క్వశ్చన్స్తో మాక్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. ఆ ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి. వెంటనే వితిన్ 5 minutes 10 minutesలోనే మీకు రిజల్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ యొక్క ఆదివారం మాక్ ఎగ్జామ్ ఉంటుంది. సో నెక్స్ట్ సండే 10 AM నుంచి 1 PM వరకు వర్క్షాప్ నిర్వహిస్తాం. ప్రతి ఆదివారం 2 PM నుంచి 5 PM వరకు ఒక మాక్ ఎగ్జామ్ జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ సో మార్నింగ్ 10 o'clock నుంచి 1 PM వరకు కూడా మీకు యొక్క వర్క్షాప్ అనేది మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మీద నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని చైతన్య ఇన్స్టిట్యూట్ పోలీస్ డైరెక్టర్ సార్ నరసింహారెడ్డి గారు మీకు కల్పించారు. ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి, వర్క్షాప్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి, 16th ఫిబ్రవరి ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి. సో అద్భుతమైన అవకాశం అండి. వచ్చే నోటిఫికేషన్స్ 2025లో మనకి యొక్క మార్చ్ ఎండింగ్ నుంచి సో ఏదైతే మనకి డిసెంబర్ లోపు జరిగే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మ్యాథమెటిక్స్ అనేది మీకు కామన్గా ఉంటుంది కనుక సో దాని మీద మీకు వర్క్షాప్స్ అనేది నిర్వహిస్తున్నాం. సో ఈ యొక్క అద్భుతమైన అవకాశం యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.